సంఘానికి నూతనంగా వచ్చినటువంటి దీనా సిస్టర్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు అతిథి వర్తమానికులుగా పాల్సన్ గారు, వారి అన్నగారు నాకు అత్యంత ఆప్యాయ మిత్రులు. చాలా కాలం నుండి పరిచయము. తమ్ముని నేను మొదటిసారి చూస్తూ ఉంటున్నాను. ఇంత చిన్న మందిరానికి తమ్ముడు రావడం, తమ్ముడు దేవుని మాటలు బోధించి మనందరినీ దీవించి కృపను ఆ తమ్ముడికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి తమ్ముడి గురించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. తమ్ముడితో వచ్చిన బ్రదర్స్కి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. చిన్న మాట చూసుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. కళ్ళు మూసుకుందాము. నమ్మకమైన దేవా, నజరేయుడైన యేసయ్య, గడిచి సముద్ర కాచి కాపాడి తండ్రి స్తోత్రం యేసయ్య. ఈ పరిశుద్ధ దినమున మధ్యాహ్న కాలం మరియు సారిని పాద సన్నిధికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటుకుంటారు. మొదటిగా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉంటాం తండ్రి స్తోత్రం యేసయ్య. ఈ స్థలం చుట్టూ కంచిగా దేవదూతల్ని ఉంచుమని అడుగుతూ ఉంటాం తండ్రి స్తోత్రం యేసయ్య. ఈ స్థలంలో నిలబడడానికి అర్హత లేనప్పటికీ తండ్రి స్తోత్రం యేసయ్య, నీ స్థలంలో మమ్మల్ని నిలబెట్టి తండ్రి స్తోత్రం యేసయ్య. ఓ తండ్రి మాట్లాడే కృపనిచ్చినందుకు వందనాలు తండ్రి. ఇది నీవు నివాసం ఉంచిన స్థలము తండ్రి స్తోత్రం యేసయ్య. నీవు ఏర్పరచుకున్న స్థలంలో తండ్రి అర్హుని కాకపోయినప్పటికీ తండ్రి యేసయ్య, ఓ తండ్రి ఈ మట్టి శరీరంలో జీవం గల ఆత్మ నుంచి తండ్రి స్తోత్రం యేసయ్య, కేవలము నా నోటిని బూరగా వాడుకుని నీవు మాట్లాడమని అడుగుతా ఉంటున్నావు. నేను మాట్లాడితే వినేవారు కాదు తండ్రి స్తోత్రం యేసయ్య. నా నోటి నుంచి నీవు మాట్లాడమని అడుగుతా ఉంటున్నావు తండ్రి స్తోత్రం యేసయ్య. ఈ మాట్లాడిన ప్రతి మాట తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయాలకు వల్ల తండ్రి స్తోత్రం యేసయ్య వాక్యానుసారంగా నడుచుకుని కృపను ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రం యేసయ్య. ఓ తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి స్తోత్రం యేసయ్య తిరిగి ఒంటరిగా వెళ్ళకుండా తండ్రి ఆత్మచేత నింపుకొని వెళ్ళే కృపను ఇవ్వమని వేడుకుంటూ ఇటు చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక మాట చూసుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరే దేవుడు అని ఎంతమంది విశ్వసిస్తూ ఉంటున్నారు? అందరూ విశ్వసిస్తూ ఉంటున్నారు కదా. మనం ఉపవాస దినాల్లో ఉంటున్నాము. ఉపవాస దినాల్లో ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ విషయం జరుగుతుందో లేదో అనే ఫస్ట్ ప్రార్థనకి ముందు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. నేను ప్రార్థన అయితే చేస్తూ ఉంటున్నాను, కానీ దేవుడు ఈ కార్యాన్ని నెరవేరుస్తాడో నెరవేర్చడో అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిన తర్వాతనే మనం ప్రార్థనకి సిద్ధపడతాం. అవునా? క్వశ్చన్ మార్క్ రాకుండా మాత్రం ప్రార్థనకి సిద్ధపడలేము. మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థనకి ఆన్సర్ కొద్ది రోజు లేట్ అయ్యేసరికి ఏమనిపిస్తుందంటే నా ప్రార్థన దేవుడు విన్నాడో లేడో, నేను ప్రార్థన చేసే సమయానికి దేవుడు నా తట్టు చూస్తున్నాడో లేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అనే కొంచెం ఆన్సర్ లేట్ వచ్చేసరికి మనకి ఇది ఒక క్వశ్చన్ వస్తుంది ప్రతి ఒక్కరికి, ఎవరి కానీ సహజం. ప్రవీణ్ బ్రదర్ అంటాడు, ఇంకొక కోణంలో ఆలోచిస్తే, ఏదైనా మాటకు ఇంకొక కోణంలో ఆలోచిస్తే, మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కరెక్టే, ప్రార్థన చేసిన కోణంలో ఆలోచించక వేరే కోణంలో ఆలోచిస్తే జవాబు వస్తుందో లేదో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. అవునా? అందుకనే దేవుడు ఏమని చెప్తా ఉంటున్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. తప్పనిసరిగా ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ రాదు అని నీకు ఎప్పుడు అనిపిస్తుందో, ఈ లోకంలో నీకంటూ వేరొక దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు తప్ప వేరే దేవుడు ఉన్నాడు, వాడు పని చేస్తాడో లేడో అని ఒక ఆలోచన నీకు వస్తూ ఉంటుంది. ఆ దేవుడు ఎవడో కాదు, మన ఆప్త మిత్రుడైనటువంటి మన అపవాది. మనం స్వచ్ఛంగా అందరం తెలంగాణ వాళ్ళం కాబట్టి మనం సడ్డ కూడా అంటాం కదా, మన నీడ మన సడ్డ కూడా అంటాం కదా. మనం ఎక్కడ పోయినా మన నీడ మనతోనే ఉంటుంది. అవునా? అది విడిపోదు.
మనం నడిచినా మనతోటి ఉంటుంది, మనం పరిగెత్తినా మనతోటి ఉంటుంది, మనం నిలబడ్డా మనతోటి ఉంటుంది, మనం ఒంగున్నా మనం మోకరించినా మనం ఏం చేసినా అది మనతోటే ఉంటుంది. కాబట్టి వాడు మన ప్రక్కనే ఉంటాడు. కాబట్టి ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది అంటే నా ప్రార్థన ప్రతిఫలిస్తుందో లేదో అని చెప్పేసి ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది అంటే ఆ నీడ నీ ప్రక్కన ఉన్నంత మట్టుకు నీ ప్రక్కన అపవాది ఉంటున్నాడు. అవునా? వాడు ఎప్పుడు ఉండకూడదు అంటే సూర్యుడు అరినెత్తి పైన వచ్చినప్పుడు, సూర్యుడు మనం ఎండలో నిలవబడ్డప్పుడు, సూర్యుడు అరినెత్తిపై నిలబడ్డప్పుడు ఆ నీడ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే ఆ నీడ ఎక్కడ అగుపడదు. సూర్యుడు ఒక కోణంకి వచ్చిన తర్వాత మన పక్కన ఎండలో నిలబడ్డప్పుడు ఆ కోణం ఎటువైపు వెళ్తుంది అంటే ఓ పక్కన ఏదో పక్కన మనం నిలబడ్డ ఆపోజిట్లో ఆ నీడ వెళ్తుంది. అంటే ఆ పక్కన అపవాది ఉన్నాడు అని చెప్పేసి మనం తలంచొచ్చు. మన సూర్యుడు మన తలపైన ఉన్నంత మట్టుకు, అంటే సూర్యుడు అంటే ఎవరు అంటే సూర్యచంద్ర నక్షత్రములు సృజించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన తలపైన ఉన్నంత మట్టుకు అపవాది మన దగ్గర ఉండడు. ఒకసారి మీరు ఎండలో వెళ్ళి గమనించండి. మీరు మధ్యాహ్న కాలంలో సూర్యుడు పైన ఉన్నప్పుడు నువ్వు నిలబడి చూడు, నీ నీడ ఎక్కడ ఉంటుందో. నీకు నీడ ఉండదు. నీ నీడ ఎక్కడ ఉంటుందంటే నీ లోన లీనమైపోతుంది. వాడు నీ స్థలానికి కూడా దగ్గరికి రాదు ఆ నీడ. ఎప్పుడైతే సూర్యుడు నీ తల నుంచి ఆయన్ని పక్కకు పెడతా ఉంటున్నావో, నీ తల నుంచి ఎప్పుడైతే జరిగిపోతా ఉంటున్నాడో సూర్యుడు, అపవాది నీ దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. అంటే తల మీద ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నువ్వు ఏ రోజైతే పక్కకు పెట్టేసి నువ్వు ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంటున్నావో అపవాది నీ చెంతకు వస్తూ ఉంటున్నాడు. నేను మంచి పిక్చర్ వేసి చూపించాలని చెప్పేసి కొన్ని స్క్రోల్స్ రెడీ చేశాను, కానీ సిస్టమ్ రాలేదు. పర్లేదు. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. లోకంలో ఉన్నటువంటి అనేకులు క్రైస్తవులు ఉంటున్నారు. ప్రతినిత్యము ప్రతి పరిశుద్ధ దినం నాడు పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని మందిరానికి వెళ్తూ ఉంటున్నారు. లోకంలో చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటున్నారు, మందిరానికి మాత్రమే వెళ్తూ ఉంటున్నారు. మందిరంలోని పరిశుద్ధ గ్రంథాన్ని విని ధ్యానించడానికి తక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటున్నారు. మంచి పిక్చర్స్ రెడీ చేశాను, అది చూస్తే మీకు మంచి కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యేది. వచ్చింది. అలాంటి పరిస్థితిలో దేవుని మందిరానికి వెళ్తూ ఉంటున్నారు తప్ప దేవుని వద్దకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. మందిరము అనే స్థలానికి మాత్రమే మనం వెళ్తూ ఉంటున్నాము. పరిశుద్ధ దినము రాగానే తెల్ల బట్టలు వేసుకొని మంచి రెడీ అని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నారంటే రోడ్ వెంబడి నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను మందిరానికి వెళ్తున్నాను. వాడు అడిగినా మందిరానికి వెళ్తున్నా అని చెప్తావు, వాడు అడగకపోయినా మందిరానికి వెళ్తున్నా అని చెప్తావు. ఎందుకంటే నీవు మందిరానికి వెళ్ళే బిడ్డగా మాత్రమే జీవిస్తూ ఉంటున్నాం. మనం మందిరానికి వెళ్ళే బిడ్డగా జీవించడం మానేసి నీవు దేవుని వద్దకు ఏ రోజైతే నువ్వు వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నావో ఆ రోజే దేవుడు నీ చెంతకు నీ నెత్తి పైన ఉండి నీ ప్రక్కన అపవాదిని దూరం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన నీ తలపైన ఉన్నంత మట్టుకు ఎటువంటి ఆపద నీ వద్దకు రాదు. ఏ రోజైతే దేవుని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నావో ఆ అపవాది నీ ప్రక్కనే ఉండి నేను నడిపించడానికి సిద్ధపడతా ఉంటాడు. ఒకానొక సమయంలో దేవుడు చెయ్యి వదిలిపెట్టొచ్చేమో, కానీ అపవాది మాత్రం నేను ఎప్పుడు ఏ రోజు కూడా నీ చెయ్యి వదిలిపెట్టి ఉండలేడు. ఎందుకంటే వాడు ఎప్పుడు నేను చూస్తూ ఉంటాడు. వీడు నా సొత్తు. దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవా నీకు ఈ ప్రతి దినములో ఒక వారానికి 7 రోజుల్లో 2 గంటల సమయం మాత్రమే నీకు ఇవ్వగలుగుతా ఉంటున్నాడు వీడు. మిగతా 6 రోజుల్లో మిగతా ఆ 22 గంటలు నాతోటే ఉంటున్నాడు. ప్రతి దినము 22 గంటలు నాతో, ఆదివారం మాత్రం 22 గంటలు నాతోటే ఉంటున్నాడు. మిగతా రోజులన్నీ 24 గంటలు నాతోటే ఉంటున్నాడు. ఎందుకొరకంటే ప్రతినిత్యం మనం ప్రార్థన చేయడం తగ్గుతుంది కాబట్టి. ఏ రోజైతే మనం ప్రార్థన చేయడం మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామో ప్రతిదీ దేవుడు దగ్గరగా మనతో జీవించాలని ఆశపడతా ఉంటున్నాడు. ఉదయకాలం సిస్టర్కి కాల్ చేస్తాను, ఏం సిస్టర్ బాగున్నారా అంటే 2 చేతులు పని చేయట్లేదు.
రెండు చేతులు పని చేయట్లేదు, నేను లేవాలని స్థితిలో ఉన్నాను, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నేను ఏ విధంగా లేవాలి, అసలు నాకు చేతులు కూడా నాకు స్పర్శలో లేవు అని చెప్పేసి ఆ సిస్టర్ ఏడ్చినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ఈరోజు పరిశుద్ధ దినము, దేవుని కార్యము జరుగుతుంది, నీవు మందిరానికి వస్తావు, నీ రెండు చేతులు పని చేస్తాయని చెప్పేసి వెంబడి ప్రార్థించాను ఉదయకాలంలో. ఆమేన్. దేవుడు ఎంత ఆ బిడ్డను ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబట్టాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఆమె తల నెత్తిపై నిలబడి తల నెత్తిపై తన చేతి పెట్టి తను స్వస్థపరిచి ఈరోజు ఈ మందిరానికి నడిపించగలిగాడు. ఆ విశ్వాసం నీలో ఉన్నట్టయితే, ఆమె ఒకటే విశ్వాసం కలిగి ఉంది, నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలి, కానీ నా చేతిలో పని చేయట్లేదు, అయినా నేను మందిరానికి వెళ్ళాలని ఆశపడింది. ఆమెకు ఆ యేసు ప్రభు దేవుడు ఒక్కడు తప్ప వేరొక దేవుడు కనిపించలేదు. ఒక్క యేసు ప్రభు దేవుడు తప్ప వేరే దేవుడు కనిపించలేదు. ఈ ఫోటో అందరం మందిరానికి వెళ్ళే వారే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు పరిశుద్ధ దినం రాగానే మందిరానికి వెళ్ళే వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. కానీ ఆ మందిరానికి వచ్చి దేవుణ్ణి తెలుసుకునే వారు మాత్రము ఎంతమంది ఉన్నారంటే అంతమందిలో జల్లెడ పడితే ఎంత శ్రేష్టమైన గోధుమలు ఏ విధంగా ఉంటాయో అంతే మంది దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రమే వస్తూ ఉంటున్నారు. ఇంతమంది గుంపులో 100 మంది ఉండడం కాదమ్మా, 10 మంది వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకున్న ఎవరైనా సరే వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలుగుతారు. అలాంటి వారికే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఈరోజు అనేకులు ఉన్నారు, వారికి ఎందుకు దేవుడు సెలవిస్తా లేడు అంటే వారు మోకరించట్లేదు, వారు కన్నీరు కార్చట్లేదు. ఆ కన్నీరు కార్చిన పరిశుద్ధ గ్రంథంలోని మాటలు విని వాటిని ధ్యానించట్లేదు. కాబట్టే వారు దేవునికి దూరమై కేవలము మందిరానికి మాత్రమే దగ్గరగా జీవించి వారి బ్రతుకంతా మందిరానికి దగ్గరగానే బ్రతుకుతూ ఉంటున్నారు. నీవు దేవునికి దగ్గరగా జీవించాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట నీ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండాలి. ఎందుకొరకంటే పరిశుద్ధ గ్రంథము దేన్నో చూసి రాసింది కాదు. అనేక భక్తుల జీవితాలు వారు ఈ లోకానికి వచ్చి వారు శ్రమపడి వారు ఏ విధంగా అంటే వారు ఎక్కడో పరలోకంలో ఉండి ఆ దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆకాశంలో ఈ విధంగా ఉంది అని చెప్పి కట్టుకథగా రాసినటువంటి పుస్తకం కాదు ఇది. ఈ పుస్తకము నిజమును ప్రపంచంలో 96,000 పుస్తకాలు లిఖించబడ్డాయి. ఈ పుస్తకం నిజము అని చెప్పేసి 96,000 పుస్తకాలు. ఏ పుస్తకం కూడా, ఏ దేవుని చరిత్ర కూడా ఏ ఒక్క గ్రంథంలో కూడా చాలా తక్కువ మట్టిగా లెక్కించబడ్డాయి. కానీ ఈ వాక్యం ప్రతి మాట సత్యము అని చెప్పేసి ప్రపంచంలో 96,000 పుస్తకాలు పైనే లెక్కించబడింది. ఈ మాటలు కనుక నీ హృదయంలో, ఈ మాటలు కనుక నీ మనస్సులో లెక్కించుకున్నట్టయితే ప్రతి దానికి దేవుడు నీకు సమాధానం ఇవ్వగలుగుతాడు. నీవు అనుకునే దానికంటే ముందే దేవుడు నీకు మార్గం సరళపరుస్తాడు. నీకు ఉద్యోగం కావాలని నువ్వు ఆశపడ్డావా, దేవుడు నీకంటే ముందే ఆ ఉద్యోగాన్ని స్థిరపరిచి అక్కడ నీ కొరకు ఆ ఉద్యోగాన్ని స్థిరపరిచి ఆ మార్గమునకు నడిపించడానికి ఆ దేవుడు ఆ బాటలు వేస్తాడు మార్గం గుండా. మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మన సడ్డకుని జ్ఞాపకం చేసుకుంటాం, మన నీడని. దాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాతనే మనం బయటికి వెళ్తాం. దాన్ని ఒక్కసారి నువ్వు వదిలిపెట్టినావా అనునిత్యము దేవుడు నీ అరనెత్తి పైనుంచి వాడు నీ వద్దకు రాకుండా చేయగలుగుతాడు. కీర్తనలు 22వ అధ్యాయం ఈరోజు చదువుకున్నాం కదా, 6వ వచనం. నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను. చాలు, నేను నరుడను కాదు, పురుగును. ఏ రోజైతే ఆ మందిరానికి వెళ్ళడం మానేసి దేవుని వద్దకు నువ్వు నడుస్తావు, దేవుని వద్దకు నువ్వు ఏ రోజైతే నడవడం ఇష్టపడి నీవు ప్రయాణం మొదలు పెడతావు, ఆ రోజే లోకంలో ఏ విధంగా ఉంటామంటే మనల్ని ఒక పురుగులాగా చూస్తారు. ఈ లోకం ఎలా చూస్తుంది? ఒక పురుగులాగా చూస్తుంది. అసలు ఒక మనిషివి కాదు అనే ఒక స్థితిలోనికి తీసుకొస్తుంది ఈ లోకం. ఎందుకంటే నీవు మందిరానికి వెళ్ళే సంఖ్యలో లేవు.
నీవు దేవుని వద్దకు వెళ్ళే సంఖ్యలో ఉన్నావు కాబట్టి, నీవు మందిరానికి వెళ్ళే సంఖ్యలో కనుక ఉన్నట్టయితే ఈ లోకమంతా నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి చూసేది. ఈ లోకంలో అరే వీడు ఒక మంచి వ్యక్తి, వీడు ఎప్పుడు చూసినా వీడు బర్త్డే రాగానే వీడు పార్టీ ఇస్తాడు, వీడు ఏ సంతోషం జరిగినా అందరినీ సమకూర్చుకొని వీడు ఒక పార్టీ మంచి ఒక ఉత్సాహంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఈ లోకంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు అనగలుగుతారు. కానీ నువ్వు ఏ రోజైతే ఈ దేవుని వద్దకు నువ్వు నడుస్తూ ఉంటావో, లోకంలో ఉన్నదంతా నువ్వు విడిచిపెడతావు, నువ్వు ప్రత్యేకించి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. ఆ ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలవబడ్డప్పుడు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు. ఇంటి పక్క వారు కూడా నీకు విరోధులు అవుతారు, ఇంట్లో వాళ్ళు విరోధులు అవుతారు, బంధువులు విరోధులు అవుతారు, చుట్టుపక్కల వారు విరోధులు అవుతారు. సరౌండింగ్ ఉన్న వారంతా ఎలా ఉంటుంది అంటే అంత విరోధులుగా ఉంటారు. ఎందుకొరకంటే నీవు కేవలము దేవుని వద్దకు అడుగులు వేస్తూ ఉంటున్నావు కాబట్టి. నీవు దేవుని వద్దకు అడుగులు వేయక మందిరానికి అడుగులు వేస్తే అందరూ నీ బంధువులు అవుతారు, ఇంటి పక్క వాళ్ళు నీ బంధువులు అవుతారు, ఇంట్లో ఉన్నవారు నీ బంధువులు అవుతారు, చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు బంధువులు అవుతారు. కానీ దేవుడు మాత్రం నీకు దూరంగా ఉంటాడు. ప్రియ సంఘం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను అల్టిమేట్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉంటున్నాను ఏంటంటే, ఆదివారం మందిరానికి వచ్చే క్రైస్తవునిగా మాత్రం జీవించుకున్నాను. ఆదివారం మందిరానికి వచ్చే క్రైస్తవునిగా జీవించావనుకో, నీ బ్రతుకు ఏమైపోతుందంటే అసలు నీవు అనుకునే బ్రతుకులో జీవించలేని స్థితిలో ఉంటావు. నేను ఏదో కావాలని ఒక ఆశ కలిగి ఉంటావు చూడు, ఆ ఆశ కూడా నెరవేరలేదు నీకు. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్న వారి వలె ఉంటున్నావు కాబట్టి. నువ్వు ఒక సహోదరుడు ఏమన్నాడు, ఒక సహోదరి, నేను మందిరం ప్రారంభించిన తర్వాత చాలా రోజులు బ్రహ్మాండంగా నడిచింది మందిరం. 40, 50 మంది, 60 మంది, 70 మంది వరకు వచ్చేవారు ప్రతి వారము. సంతోషంగా గడిపాను. కొన్ని రోజులకి కొన్ని అనివార్య కారణాల వల్ల జనాలు రావడం మానేసిన తర్వాత ఒక బ్రదర్ ఏమన్నాడంటే, అయ్యో బ్రదర్ మీరు చర్చి మానుకోండి. ఒక సిస్టర్ ఏమందంటే, చర్చి మానుకుంటే బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత కొన్ని డబ్బులు పోగు చేసుకున్న తర్వాత ఇక్కడ డబ్బు ఉంటేనే మందిరం నడుస్తుంది బ్రదర్, డబ్బు లేకపోతే మందిరం నడవదు, మానుకోండి అని చెప్పేసి అన్నారు. వారెవరు అంటే వారు కేవలము పరిశుద్ధ మందిరానికి వెళ్ళే వారు మాత్రమే. సజీవుడైన దేవుని వారు నమ్మలేకపోయారు. ఆయన కల్వరి శిలువలో మరణించిన యేసు ప్రభువును మాత్రమే తెలుసుకున్నారు. కానీ మరణించి తిరిగి 3వ దినమున పునరుత్థానముగా లేచి మన మధ్యలో ఉండి అనేక సజీవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి, సజీవంగా ఉంచుతున్నటువంటి దేవుణ్ణి, నిత్యము మనతో ఉన్నటువంటి దేవుణ్ణి మరచిపోయి కల్వరి శిలువలో మరణించిపోయాడే యేసు ప్రభు. అంతవరకే వారు ఆగిపోయారు తప్ప తిరిగి పునరుత్థానం పొందిన దేవుని మాత్రం వాళ్ళు మరిచిపోయారు. ఎందుకంటే ఖాళీ ఉన్న మందిరము తిరిగి నింపుతాడని వారిలో నమ్మకం లేకపోయింది. వారిలో నమ్మకం లేదు కాబట్టి వారు ఏమన్నారంటే, చర్చిని మానుకోండి బ్రదర్ అన్నారు. నేను ఒకటే మాట అన్నాను, జీవం గల దేవుడు నా చెంత ఉన్నాడు, సజీవం గల దేవుడు నా కొరకు పునరుత్థానమై వచ్చాడు, జీవం గల దేవుడు నా పక్కనే ఉన్నాడు, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంటున్నాడు, నన్ను నిలవబట్టగల దేవుడు నన్ను నిలవబెట్టగలడు అని చెప్పేసి నేను మోకరించడం ప్రార్థన చేశాను. ఏ రోజు కూడా దేవుడు నన్ను నిరాశపరచలేదు. 1 వారం, 2 వారాలు, 3 వారాలు ఖాళీగా ఉంది తప్ప ఆ దినమంతయు దేవుని ప్రసన్నత మా మధ్యలోనే ఉండిపోయింది. దేవుడు ఏ రోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఏ రోజు కూడా మమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకొరకంటే సజీవం గల నేను తిరిగి వచ్చాను అని చెప్పేసి దేవుడు నాతో ప్రమాణం చేశాడు కాబట్టి నేను ఉన్నాను బిడ్డ, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను జీవం కలిగిన దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి జీవించు అని దేవుడు నాతో వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రోజున తిరిగి మళ్ళీ ఇంతమందితో ఈ మందిరాన్ని నేను చూడగలుగుతున్నానంటే అది దేవుని కృపే. ఆ రోజు గనక నేను ఆ మందిరానికి వెళ్ళే సంఖ్యలో ఉన్నటువంటి వారి మాటలు విని నేను వెనుకడుగు వేసినట్టయితే ఈ రోజు ఈ శ్రేష్టమైన ఇంతటి మందిని నేను పొందుకునేవాడిని కాదు. ప్రియ సంగమా, గోధుమ పొట్టు అనేకంగా మనము ఆ వరి కొంపల నుంచి మిషన్ పట్టిన తర్వాత ఎంతో గోధుమలు వస్తాయి. వాటిని జల్లెడ పట్టిన తర్వాత శ్రేష్టమైనవే మిగులుతాయి మనకు. అవునా? ఆ శ్రేష్టమైన వాటిలో మీరందరూ ఉన్నారు. దేవుడు ఈ విధంగా ఈ రోజు నిశ్చయంగా మీతో మాట్లాడాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ప్రియ సంగమా,
నేను ఒకటే కన్నీరు కార్చాను, దేవా మందిరానికి వచ్చే బిడ్డలు మాత్రం కాదు తండ్రి, నీ మాటలు విని నీ మాటలు ధ్యానించే బిడ్డలు కావాలి అని చెప్పేసి నేను ప్రార్థించాను. మందిరానికి అనేక మంది వస్తారు తండ్రి యేసయ్య, ఆ మందిరంలో ఉన్నటువంటి మనుషులు నాకు అక్కర్లేదు తండ్రి. ఈ రోజైతే ఏ రోజైతే నువ్వు కల్వరి సిలువలో మరణించావు అనే ఆ పాఠ్య భాగం వరకే వారు నేర్చుకుని ఉంటున్నారు తండ్రి యేసయ్య. తిరిగి నువ్వు కల్వరి సిలువలో మరణించి 3వ దినంలో లేచి వచ్చావు అనే నిజాన్ని వారు తెలుసుకోలేకపోయారు తండ్రి అని చెప్పేసి కన్నీరు కార్చారు. వారు తండ్రి యేసయ్య, వారు కనుక కల్వరి సిలువలో మరణించి తిరిగి వచ్చినటువంటి నిజమైన దేవుణ్ణి కనుక ఎరిగి ఉన్నట్టయితే వారి నుంచి ఈ మాటలు వచ్చేవి కాదు తండ్రి. మొదటిగా వారిని మార్చుమని అడిగాను, వారి హృదయాన్ని తాకుమని అడిగాను. దేవా, ఈ ఖాళీ ఉన్న స్థలంలో నీవు నీ మందిరంలో నీవు నివాసం ఉంటున్న స్థలంలో నీ దేవదూతల చేత ఈ ఆరాధన జరిగిస్తూ ఉంటున్నావే, ఈ ఆరాధన దేవదూతల చేత కాదు, శ్రేష్టమైన మనుషుల చేత నింపు దేవా అని చెప్పేసి కన్నీరు కార్చాను. ఒకానొక దినమున నాతో పాటు నేను ఉన్నాను అంటే నాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. నేను నిరాశలో ఉన్న స్థితిలో, నేను పడిపోయిన స్థితిలో లేవలేను అనుకునే స్థితిలో నన్ను ఓదార్చి మేము ఉన్నాం బ్రదర్ అని చెప్పేసి వారు కూడా నాతో పాటు కన్నీరు కార్చారు కొంతమంది బ్రదర్స్. వారిని నేను కడవరి వరకు ఎందుకొరకంటే దేవుడు ఒకానొక సమయంలో నేను నిస్సహాయ స్థితిలో, దేవా నా కొరకు ఎవరిని పంపిస్తా ఉంటున్నావు, ఈ మందిరం ఖాళీగా ఉందే, మేము కేవలం 3-4 మాత్రమే మా కుటుంబీకులని ఆరాధిస్తూ ఉంటున్నాము, మా కొరకు ఎవరిని నువ్వు పంపుతావు అన్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఒకానొక స్థితిలో పడిపోయిన స్థితిలో ఎవరు వచ్చారంటే గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య వచ్చాడు. గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య మీకు తెలిసే ఉంటుందా? ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది అంటే, దావీదును కన్న కొడుకే చంపడానికి తరుముతా ఉంటుండగా తన ఊరిని రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్తా ఉంటుండగా గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య వచ్చేసి ఆ ఊరిలో ఇశ్రాయేలు రాజ్యంలో ఆ నివాసం ఉండడానికి వచ్చినటువంటి ఇత్తయ్య ఆ రాజు పరిస్థితి చూసి రాజు దగ్గరికి వెళ్ళి నేను కూడా నీతో రావడానికి ఇష్టపడుతున్నానని ఆ ముందుకు నడవడానికి ఆశపడ్డాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి వచ్చావు, నాతో రావడానికి నువ్వు కాదు, ఎంత మట్టుకు అర్హుడవు కాదు అన్నప్పుడు నేను చచ్చినా బ్రతికినా నీతోనే ఉంటాను అని చెప్పేసి ఆ ఇత్తయ్య దావీదుతో మాట్లాడిన మాట, ఆ రోజు నేను కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ద్వారా ఈ మాట చూపించాడు. దేవా ఆ గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య మనుషులు నువ్వు ఎవరిని పంపుతా ఉంటున్నావు దేవా, నేను కన్నీరు కార్చాను. ఆ రోజు దావీదు నిస్సహాయ స్థితిలో తన రాజ్యాన్ని వదిలిపెట్టి చెప్పులు లేని పరిస్థితిలో తన గృహాన్ని విడిచి తన రాజ్యాన్ని విడిచి నడుచుకుంటూ వెళ్తా ఉంటుండగా ఆ గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య నేను ఉన్నాను నీ వెంబడ అని చెప్పేసి ఆ దావీదుతో నడిచిన క్షణము నేను కన్నీరు కార్చిన రోజు దేవుడు ప్రత్యక్షంగా ఈ మాటలు నాకు ఒక దర్శనం ద్వారా చూపించాడు. దేవా, ఆ రోజు నీకు దావీదుకి ఒక ఇత్తయ్య సహాయుడై ఉన్నాడు, ఈ రోజు నాకు ఎవరు సహాయుడై ఉంటాడు? ఆ గిత్తీయుడైన ఇత్తయ్య స్థలంలో ఎవరిని పూరుస్తూ ఉంటున్నావు దేవా, ఎవరిని నడిపిస్తూ ఉంటున్నావు దేవా అన్నప్పుడు నాకు 3-4 సహోదరులు దేవుడు నాకు ఇవ్వగలిగాడు. ఈరోజు స్పష్టంగా నేను సెలవిస్తూ ఉంటున్నాను, ఈ మందిరంలో ఈ కెమెరా ముందు నేను సెలవిస్తూ ఉంటున్నాను. ఒక ప్రవీణ్ బ్రదర్ కానీ, ఒక సురేష్ బ్రదర్ కానీ, ఒక విల్సన్ బ్రదర్ కానీ, ఒక దాస్ బ్రదర్ కానీ, వీరు 4 లేకపోతే ఈ రోజు నేను ఈ స్థలంలో నిలబడేవాడిని కాదు. ఒక మందిరానికి వెళ్ళే వారి మాటలు విని ఈరోజు మందిరాన్ని మూసివేసేవాడిని. కానీ ఒక గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య ఒక దావీదుకు ఏ విధంగా దేవుడు అతను ఉన్న నిస్సహాయ స్థితిలో ఇత్తయ్య వచ్చి తిరిగి తన రాజ్యాన్ని ఏ విధంగా ఇచ్చాడో తిరిగి ఈ మందిరాన్ని నాకు సొంతం చేయడానికి వీరి ప్రార్థనకు అవసరమైంది అని చెప్పేసి దేవుడు తలంచి ఈ పడిపోయిన ఈ సంఘాన్ని నిలవబెట్టడానికి ఈ 4 పిల్లర్లుగా వారిని దేవుడు ఈ సంఘంలో నిలిపాడు. ప్రియ సంఘం, నా జీవిత కాలం అంత మట్టుకు నేను క్రీస్తులో జీవించినంత మట్టుకు, ఈ సంఘం ఉన్నంత మట్టుకు ఈ 4 మాత్రం నేను మర్చిపోను. ఎందుకొరకంటే
పడిపోయిన స్థితిలో దావీదు, లేవలేని స్థితిలో ఒక ఇత్తియా ఏ విధంగా వచ్చి సహాయపడిండో, ఈ పడిపోయిన ఈ లార్డ్స్ టెంపుల్ అనే కుటుంబాన్ని తిరిగి లేవట్టడానికి 4 పిల్లర్లు, తిరిగి 4 పిల్లర్లతో తిరిగి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తిరిగి ఈరోజు ఈ శ్రేష్టమైన ఈ జనాల్ని నేను చూడగలుగుతా ఉంటున్నాను. కష్టపడ్డాను, ప్రార్థించాను, దేవుని ఎదుట మొరపెట్టాను. ఒకానొక రోజు ఒక బ్రదర్ వచ్చేవాడు, ఒక బ్రదర్ రాకపోతే, దేవా ఎందుకొరకు తండ్రి నీవు సహాయం చేసేవాడివి, నేను నీ మాట మట్టుకు నమ్ముకొని నాకు నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి నేను తండ్రి యేసయ్యా నేను నిన్ను అడుగుతా ఉంటున్నాను అన్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట ఏంటంటే 1 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం. త్వరగా ముగించుకుందాం, ఎందుకంటే దైవ సేవకులు ఉన్నారు కాబట్టి. 1 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఈ మాట దేవుడు సెలవిస్తా ఉంటాడు. కేవలము నిలిచి యుండుడి, గొప్ప కార్యమును దేవుడు నీ పట్ల చేయగలుగుతానని చెప్పేసి సెలవిచ్చాడు. ఆ దినాన కేవలం నేను నిలిచి ప్రార్థన చేశాను. దేవా, నా చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది, నా చుట్టుపక్కల అందరూ మందిరానికి వెళ్ళే క్రైస్తవులే ఉన్నారు, కానీ నిజ దేవుడైన ఒక సజీవుడైన యేసుక్రీస్తును నమ్మే క్రైస్తవులు లేకపోలేరు తండ్రి యేసయ్యా, వారిని మార్చు, నాకు సహాయం చేయు అన్నప్పుడు దేవుడు ఒకటే మాట సెలవిచ్చాడు. ఏ మాట అంటే చదువు మళ్ళీ ఒకసారి. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యములు. వారు అక్కడే నిలిచి ఉన్నారు, కానీ దేవుడి మందిరాన్ని తిరిగి నింపగలిగాడు. ఆమేన్. తిరిగి దేవుడి మందిరాన్ని నింపగలిగాడు. వారు అదే స్థలంలో నిలిచి ఉన్నారు, వారు అదే బ్రతుకులో బ్రతుకుతూ ఉంటున్నారు, వారు అక్కడే నిలిచి ఉంటున్నారు, కానీ సంఘము దినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రియ సంఘము, ఆమేన్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ మాట. యెషయా 48వ అధ్యాయం 15వ వచనం. 48:15 నేను చదువుతాను. నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతని పిలిచితనే, నేనే అతనిని రప్పించితనే, అతని మార్గము చాలమ్మా. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి ఉన్నాను. దేవుడు ఒక ఆజ్ఞ ద్వారా ఈ సంఘాన్ని కట్టడానికి, అతని ఆజ్ఞ ద్వారానే ఈ సంఘాన్ని నిర్వహించడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఎవరిదా ఆజ్ఞను మితిమీరేవారు చెప్పండి? అతను పిలిచి ఉంటున్నాడు మమ్మల్ని, ఫలానా స్థలానికి వెళ్ళు, ఫలానా స్థలంలో మందిరం నిర్మించు. అనేకులు నా మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారని దేవుడు తన వాగ్దానం చేత పిలిచినటువంటి దేవుడు. ఆయన పిలిచిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత పుట్టొచ్చినా ఏం చేయగలుగుతుంది? గాలికి చెదిరిపోతూ ఉంటుంది. శ్రేష్టమైన గోధుమలను మాత్రమే దేవుడు చూడాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ఆ శ్రేష్టమైన గోధుమల్లో మీరు ఉండాలని మీరు ఆశపడ్డట్టయితే కళ్ళు మూసుకోండి. ఆ శ్రేష్టమైన గోధుమల్లో మీరు ఉండడానికి ఇష్టపడ్డట్టయితే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అందరం లేచి నిలబడదాం, ఆరాధనలోకి వెళ్దాం. అందరం లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు దేవుడు మనతో